వామ్మో ఇది మాస్ కాదు మాస్ అమ్మ మొగుడు తగలబెట్టేశాడు నాయనో. ఆ కుస్తీ అటైర్లో అలా పరిగెత్తుకుంటా వస్తున్నాడండి. దీని అమ్మ షాట్ సింహం వేటకి వెళ్లే ముందు ఏ వేగంతో ఏ ఇంటెన్సిటీతో పరిగెట్టిద్దో రామ్ చరణ్ గారు ఎగ్జాక్ట్గా నాకైతే అలా కనపడ్డారు. ఇంకొక షాట్ అయితే ఉంది, ఆయన వెనకాల బ్యాక్ బాడీ చూపిస్తూ ఆ ఇసుక అలా జారుతా ఉంది. నిజంగా దీనమ్మ ఏమన్నా బాడీ అన్నా ఏమన్నా బాడీయా, అసలు ఎలా అన్నా ఇంత వేరియేషన్ ప్రతి సినిమాకి అసలు నిజంగా ఇచ్చి పడేసావనే చెప్పాలి. అసలు అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ క్లబ్ కాదు, రామ్ చరణ్ గారి బాడీకి ఫ్యాన్స్ క్లబ్ అయితే ఉంటుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. నిజంగా ఏమన్నా బాడీయా. ఇంకా ఇంకొక షాట్ అయితే ఉంది, ఆ రెయిన్లో ఆ గద పట్టుకుని అలా అలా అంటా ఉంటే నాకైతే లిటరలీ చెప్పాలంటే శ్రీరామ నవమి రోజు అయితే చెప్తున్నా, ఆ ఆంజనేయ స్వామి నీలో అయితే కనపడ్డాడు. నిజంగా అసలు అదిరిపోయింది, మెరిసిపోతున్నాం అంతే. అంటే ఇప్పటి వరకు మనం చాలా రెయిన్ ఫైట్లు అయితే చూసాం, ఈ గద పట్టుకుని ఆ రెయిన్ లో ఒక్కొక్కరిని కొడతా ఉంటే ఉంటదే, ఆ రెయిన్ లో నుంచి సెగలైతే బయటకు వచ్చి ఇటువైపు చూస్తున్న ఆడియన్స్ కి అయితే తగులుతాయి అనమాట. నిజంగా ఆ రేంజ్ హై వోల్టేజ్ ఫైట్ అయితే మనమైతే ఈ పెద్ద సినిమాలు అయితే చూడబోతున్నాం. చూడమ్మే, రామ్ చరణే మా పొగరు. ఆ బావి దగ్గర తాడు లాగేటప్పుడు ఆ కాలు అలా పెట్టి ఇలా లాగుతున్నాడు కదా, ఒక్కసారి అక్కడ బాడీ చూడండి, ఆ కట్స్ చూడండి, అసలు నిజంగా అసలు అదిరిపోయింది. ప్రతి షాట్ ప్రతి కట్ అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటన్నా చరణ్ అన్న, అసలు స్క్రీన్ సరిపోవట్లేదంటే నేను చూడడానికి. అసలు ఇచ్చి పడేసావు అంతే. ఆ కుస్తీ కోర్టులో ఒకడిని అలా కొదేసి కింద కొట్టాడంతే. దీని అమ్మ అరాచకం అమ్మ మొగుళ్ళలాగైతే ఈ టీజర్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా హైప్ ఇంకొక రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది. నిజంగా మామూలుగా లేదన్నమాట. ఇంత మాస్నైతే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇచ్చి పడేసావు అన్న బుచ్చిబాబు గారు, మీరైతే ఇచ్చి పడేశారు. నిజంగా అసలు ఒక ట్రాన్స్ లోకి అయితే తీసుకెళ్లిపోయాడు మన చరణ్ అన్న. ఒక షాట్ అయితే ఉంటది, ఆ పెద్ద బస్తానైతే ఎత్తి ఇలా వేస్తా ఉంటాడు. అక్కడ ఒకసారి ఆ బాడీ చూడండి, ఆ బైసెప్స్ చూడండి, దీనమ్మ అసలు నిజంగా అసలు మామూలుగా లేదు. నాకైతే అసలు సినిమాకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనే ఊపు అయితే నాకైతే వచ్చేస్తుంది. అంటే మొన్నటి వరకు April 30 అంటే దగ్గరగా ఉంది, వీళ్ళు ఎప్పుడు ప్రమోషన్స్ చేస్తారు ఈ రకంగా అయితే అనిపించేది. కానీ April 30 ఇంకా అన్ని రోజులు ఉందా, నెల రోజులు ఉందా, వెయిట్ చేయాలా, ఆ రేంజ్లో నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఆ కుస్తీ అటైర్ని పుల్ ఆఫ్ చేసిన విధానం ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్. ఆ హెయిర్ అలా ముడేసుకుని ఆ ఎటైర్ వేసుకుని కింద గోచీ కట్టుకుని ఆ బేరు బాడీతో అలా నుంచున్నాడు అంతే. ఆ ఆంజనేయ స్వామి వచ్చి నుంచున్నట్టే నాకైతే అనిపించింది. నిజంగా ఇరక్కొట్టేశాడు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు, మీరు అలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చెయ్యాలి. ప్రతి ఒక్క అభిమాని కాళ్ళు ఎగరేసుకునే విధంగా మీరైతే చెయ్యాలి, చేస్తారు కూడా. దీంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. మరి అదన్నమాట మ్యాటర్. శ్రీరామ నవమి రోజు ఒక అదిరిపోయే ఫీస్ట్ అయితే మనకైతే వచ్చేసింది. ఇంకా ఈ టీజర్లో నాకు రామ్ చరణ్ గారు తప్ప ఇంకే ఎలిమెంట్ నాకైతే కనపడలేదు. నిజంగా అదిరిపోయింది. స్క్రీన్లు పగిలిపోతాయి, చొక్కాలు చిగిరిపోతాయి కదా, చొక్కాలు చిరిగిపోతాయి, థియేటర్ స్టాప్ లేచిపోతాయి. అది ఈ టీజర్ కట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక్కసారి హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ.